వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. సో మనం ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ 4th అక్టోబర్ ఎడిటోరియల్ అనాలిసిస్ మనం చూస్తున్నాము. అందులో భాగంగా వైద్య రంగానికి సరికొత్త సవాళ్ళు అనే అంశం మీద మనం ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాం అనమాట. ఎడిటోరియల్ అనాలిసిస్ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్స్ ఎస్పెషల్లీ ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీకు ప్రిలిమ్స్కి కంటెంట్ ఎన్రిచ్మెంట్ అవుతుంది, మెయిన్స్కి కూడా కంటెంట్ ఎన్రిచ్మెంట్ అవుతుంది. ఒక అంశం మీద కొంత అవగాహన వచ్చి ఆ అవగాహనతో మీరు ఇంకా బెటర్గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో యూటిలైజ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లెట్ us see the lecture. వైద్య రంగానికి సరికొత్త సవాళ్ళు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో యాంటీబయోటిక్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. సో యాంటీబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇప్పుడు మనకి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ వస్తే మనం యాంటీబయోటిక్ తీసుకుంటున్నాము. ఓకే, సో ఇలా మనకి ఇప్పుడు మనం కాఫ్ వచ్చిన యాంటీబయోటిక్ తీసుకుంటున్నాము. సో యాంటీబయోటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అది 1940లో అందుబాటులోకి వచ్చిన పెన్సిలిన్ మొదలు అనేక రకాల యాంటీబయోటిక్స్ నేడు వైద్య చికిత్సలో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో పెన్సిలిన్ ఏంటంటే ఒక ఫంగస్ నుంచి దాన్ని తయారు చేస్తారు. పెన్సిలిన్ నోటాటమ్ అనే ఫంగస్ నుంచి ఈ పెన్సిలిన్ తయారు చేస్తామన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్. అది యాంటీసెప్టిక్గా ఈ పెన్సిలిన్ వాడతారనమాట. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా నడిచేటప్పుడు పొరపాటున ఏదన్నా గుచ్చుకుందనుకోండి ఐరన్ వస్తువు, అది మనకి సెప్టిక్ అవ్వకుండా యాంటీసెప్టిక్గా దీన్ని ఈ పెన్సిలిన్ వాడతారనమాట. ఇవి రోగి శరీరంలో వ్యాధికారకాలైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ తదితరాలను గుర్తించి నాశనం చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ యాంటీబయోటిక్స్ బయోటిక్స్ అంటే మనకి ఇక్కడ బ్యాక్టీరియా వస్తుంది, వైరస్ వస్తుంది, ఫంగస్ వస్తుంది. సో వీటికి వ్యతిరేకంగా ఈ యాంటీబయోటిక్స్ పనిచేస్తాయి అన్నమాట. సో కాలక్రమంలో కొన్ని బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లు ఉత్పరివర్తనాల ద్వారా మార్పు చెందుతూ ఈ మందులకు ఎదురొడ్డి నిలిచేలా శక్తివంతం అవుతాయి. సో మనం ఏదైతే యాంటీబయోటిక్స్ మనం వాడుతున్నామో దాన్ని తట్టుకొని రకరకాల మ్యూటేషన్స్ చెంది, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ విషయంలో మనం చూసాం, వైరస్ రకరకాల మ్యూటేషన్స్ చెంది ఇప్పుడు వాడుతున్న డ్రగ్స్ని కూడా పనిచేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో అదేవిధంగా ఈ బయోటిక్స్ అన్నీ కూడా రకరకాల మ్యూటేషన్స్ చెంది అవి ఒక శక్తివంతం అవుతున్నాయి. అటువంటి వాటినే సూపర్ బగ్స్ అని అంటారు. అంటే మనకున్న మెడికల్ యాంటీబయోటిక్స్ యూజ్ చేసి వాటిని ట్రీట్మెంట్ చేయలేని స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. కొంతకాలానికి చికిత్సకులు లొంగని స్థాయికి చేరుతాయి. వైద్యానికి తలవంచని అలాంటి మొండి ఘటాలను సూపర్ బగ్స్గా వ్యవహరిస్తారు. సో అలాంటి వాటినన్నింటినీ కూడా మనం సూపర్ బగ్స్గా వ్యవహరిస్తామన్నమాట. ప్రగతికి ఆటంకం. ఎస్, సో ఈ సూపర్ బగ్స్ ఏదైతే వైద్యానికి లొంగనివి ఏవైతే ఉన్నాయో అవి ప్రగతికి చాలా ఆటంకం అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ఈ సూపర్ బగ్స్ బారిన పడడానికి అవకాశం ఉంటుంది జనాలు. దాన్ని పోరాడాలంటే మళ్ళీ మనం చాలా ఎక్కువ వెచ్చించి రీసెర్చ్ చేయాలి. అదొక కొంత లాంగ్ ప్రాసెస్. ఈలోపే మనకు ఇంకో సూపర్ బగ్స్ తయారవుతున్నాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ మనం చూస్తున్నాం అన్నమాట. నాణ్యమైన చికిత్స అందించే శక్తి కలిగిన యాంటీబయోటిక్స్ గత 2 దశాబ్దాలుగా హెచ్చు సంఖ్యలో ఉద్భవిస్తున్న సూపర్ బగ్స్ దాటికి కుదేలవుతున్నాయి. ఎస్, సో యాక్చువల్గా ఏంటంటే ఒక యాంటీబయోటిక్ని డెవలప్ చేయాలంటే $100 కోట్ల ఖర్చు అవుతుంది. అండ్ రీసెర్చ్ చేయాలి. అదొక 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, మనం చెప్పలేము. అయితే ఈలోపే ఇప్పుడు అది తయారయ్యేలోపే ఇంకో కొత్తది సూపర్ బగ్ వచ్చేస్తుంది. అదొక ఛాలెంజ్గా మనకు ఉంటుందన్నమాట. సో ఈ సూపర్ బగ్స్ దాటికి ఈవెన్ యాంటీబయోటిక్స్ కూడా కుదేలవుతున్నాయి అని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు అనమాట. ఇవి ఆసుపత్రుల పరిసరాలు, ఐసీయూలు, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలను ఆవాసంగా చేసుకొని మానవాళి ముప్పుగా మారుతూ వైద్యులకు సమస్యలను సృష్టిస్తున్నాయి.
సో ఇక్కడ ఏంటంటే ఈ హాస్పిటల్స్లో ఎంత నీట్గా ఉంచినప్పటికీ మన కంటికి కనపడవు కాబట్టి ఆ ఎక్విప్మెంట్, డాక్టర్స్ వాడే ఎక్విప్మెంట్ అవ్వచ్చు, మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ ఆ చుట్టుపక్కల ఆ పేషెంట్ ఉన్న చుట్టుపక్కల పరిసరాలు మొత్తం కూడా, హాస్పిటల్ పరిసరాలు మొత్తం కూడా ఇవి బాగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట ఈ సూపర్ బగ్స్ అనేవి. అమెరికాలో ఏటా సుమారు 28 లక్షల మంది సూపర్ బగ్స్ బారిన పడుతున్నారు. దాదాపు 35,000 మంది మరణిస్తున్నారు. చూడండి, ఇంత అమెరికాలో ఎంత సిచ్యువేషన్ ఉంది, మరి ఇండియాలో ఇంకెంత ఉంటుందో ఊహించండి. అమెరికాలో ఉన్న తక్కువ మంది జనాభాకే అంతమంది బారిన పడుతుంటే 35,000 మంది ఈ సూపర్ బగ్స్ బారిన చనిపోతున్నారు అనమాట. 28 లక్షల మంది సూపర్ బగ్స్ బారిన పడుతుంటే అందులో 35,000 మంది ఏటా చనిపోతున్నారు. సో చూడండి హౌ డేంజరస్ ఇట్ ఈస్. మరి ఇండియా విషయానికి వస్తే ఇంకెంత డేంజరస్గా ఉంటుంది. ఈ గణాంకాలను సెంటర్ ఫర్ డ్రగ్ కంట్రోల్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది. సెంటర్ ఫర్ డ్రగ్ కంట్రోల్ అండ్ రీసెర్చ్ ఇది ఎప్పుడు స్థాపించింది, ఎప్పుడు స్థాపించారు, ఇది ఏ ఏరియాస్ మీద వర్క్ చేస్తుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సూపర్ బగ్స్ వల్ల చికిత్సలకు ఏటా అదనంగా 34,106 కోట్ల వ్యయమవుతున్నట్లు పేర్కొంది. 2030 నాటికి ప్రపంచంలో 2.5 కోట్ల మంది సూపర్ బగ్స్ వల్ల పేదరికంలో జారిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తుంది. చూడండి, ఈ సూపర్ బగ్స్ వల్ల ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అంటే 34,106 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది మాత్రమే కాకుండా 2030 నాటికి ప్రపంచంలోనే 2.5 కోట్ల మందికి సూపర్ బగ్స్ వల్ల పేదరికంలో జారిపోయే పరిస్థితి ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసిందనమాట. యాంటీబయోటిక్స్కు ఎదురు నిలిచే బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా పెరుగుతూ ఉండడం వైద్య రంగ పురోగమనానికి ఆటంకంగా పరిణమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్యాక్టీరియా, వైరస్లు అనేవి చాలా వేగంగా స్ప్రెడ్ అవుతాయి. సో అలాంటి ఈ బ్యాక్టీరియా అండ్ వైరస్లు వైద్య రంగానికి ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంటుంది. దాని డెవలప్మెంట్కి, ఎస్పెషల్లీ ఈ హెల్త్ సెక్టార్కి చాలా డ్యామేజింగ్గా ఉంటుందన్నమాట ఈ బ్యాక్టీరియా అండ్ వైరస్లు. మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఇంతకుముందు ఏంటంటే ఒక ప్రాంతం వరకే మహా అయితే స్ప్రెడ్ అయ్యి అక్కడే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం కోవిడ్ స్ప్రెడ్ చూస్తున్నాము. దానికి ఒక ఎగ్జాంపుల్ ఎలాగా జీవితాల్ని మార్చిందో ఈ కోవిడ్, ఎంత దీనస్థితిలోకి నెట్టేసిందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ కోవిడ్. ఓకే, వ్యక్తిగత పరిసరాలు, అపరిశుభ్రత, కలుషితాహారం, సాంక్రమిక వ్యాధుల విజృంభణ సూపర్ బగ్స్ వృద్ధికి కారణమవుతున్నాయి. సో అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే అండి, వ్యక్తిగత శుభ్రత ఇంపార్టెంట్. దాంతోపాటు పరిసరాల అపరిశుభ్రత మనకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ 2.0 మనం లాంచ్ చేసుకున్నాము. ఓకే, అయినప్పటికీ ఇంకా మన వేరే దేశాలు, అంటే మన సేమ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఉన్న దేశాలతో మనం పోల్చుకుంటే, ఆర్ మన పక్కనున్న చైనాతో పోల్చుకుంటే వీఆర్ ఎట్ పూర్ స్టేట్లో ఉన్నామని చెప్పచ్చు నీట్నెస్ విషయంలో. అంటే ఎన్విరాన్మెంట్ని నీట్గా ఉంచే విషయంలో. ఓకే, కలుషిత ఆహారం ఇదొకటి, వాటర్ కలుషితం అవుతున్నాయి, ఆహారం కలుషితం అవుతుంది, సంక్రామిక వ్యాధుల విజృంభణ సూపర్ బగ్స్ వృద్ధికి కారణమవుతున్నాయి. సో వ్యాధులు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి నుంచి ఇంకొకరు స్ప్రెడ్ అయ్యి దీనివల్ల చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, డేంజరస్గా ఉంటుంది అనమాట. యాంటీబయాటిక్స్ను భారత్లోనే అత్యధిక స్థాయిలో వినియోగిస్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం, మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా బయట అమ్మడం, ఇవన్నీ కూడా. మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవి ఇవ్వాలి అని. ఇంకోటి ఏంటంటే వైద్యులు కూడా అఫ్కోర్స్ కొంతమంది మాత్రమే ఈ యాంటీబయాటిక్స్ రెగ్యులర్గా యాంటీబయాటిక్ రాయడం ఇలా చేస్తున్నారు. అదేంటంటే పేషెంట్కి ఈజీగా ఉంటుందని, ఆర్ పేషెంట్సే అడుగుతున్నారు డాక్టర్స్ని యాంటీబయాటిక్స్ ఇవ్వండి అని. సో ఈ టైప్ ఆఫ్ కల్చర్ అనేది తగ్గాలి. దీని మీద యాంటీబయాటిక్స్ యూసేజ్ యొక్క ప్రమాదాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేయాలన్నమాట ప్రభుత్వాలు.
అండ్ సివిల్ సొసైటీ అవ్వచ్చు. ఓకే, సో దానివల్ల సూపర్ బగ్స్ ఇండియాలో ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ఎకనామిక్స్ అండ్ పాలసీ 2019లో 41 దేశాలు నిర్వహించిన పరిశోధన ఔషధ ప్రతిఘటన సూచీలో ఇండియా చిట్టచివరి స్థాయిలో ఉన్నట్లు తేల్చి చెప్పింది. సో ఔషధ ప్రతిఘటన సూచీలో మనం చిట్టచివరి స్థాయిలో ఉన్నాం, ఇది గుర్తుపెట్టుకోండి. దాదాపు అన్ని రకాల యాంటీబయాటిక్స్ను తట్టుకొని నిలవగలిగిన బ్యాక్టీరియా ఫంగస్ జాతులు భారత్లో భారీ స్థాయిలో మనుగడలో ఉన్నట్లు విశ్లేషించింది. ఇది చాలా చాలా ఛాలెంజింగ్. దాదాపు అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఫంగస్ అంటున్నాడు ఇక్కడ ఆథర్. ఏటా దాదాపు 7 లక్షల మంది సూపర్ బగ్స్కు బలవుతున్నట్లు వెల్లడించింది. సో ఇండియాలో చూడండి, సూపర్ బగ్స్కి ఎంతమంది బలవుతున్నారు? 7 లక్షల మంది. అదే అమెరికాలో ఎంతమంది? 35,000. సో డిఫరెన్స్ చూడండి. ఇంకా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? ఈ రకంగా మనం ఆలోచిస్తే చనిపోతున్న వాళ్ళు 7 లక్షల మంది అయితే ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వైద్యుల రాతపూర్వక సిఫార్సు లేనిదే మందులను విక్రయించకూడదన్న నిబంధనను ఖాతరు చేయకపోవడంతో యాంటీబయాటిక్స్ అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. సో ఇదొకటి పర్ఫెక్ట్గా అమలు చేయాలి. సో మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఈ మెడిసిన్స్ అమ్మకూడదు, యాంటీబయాటిక్స్ ఎస్పెషల్లీ అనేది రూల్ ఉన్నప్పటికీ దాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఈ రూల్స్లో కొంచెం స్ట్రిక్ట్నెస్ తీసుకురావాలి అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అధిక వ్యయం సమయం అవుతుండటంతో చాలామంది సొంతంగా అరకొర జ్ఞానంతో యాంటీబయాటిక్స్ను అలవోకగా వాడేస్తున్నట్లు అనేక అధ్యయనాల్లో స్పష్టమైంది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టెస్టులు రాస్తాడు. టెస్టులు రాసి ఏమైందో చూస్తాడు. దానికి కొంత ఖర్చు అవుతుంది, సమయం ఒకటి. ఇప్పుడు ఈ టెస్ట్కి వెళ్ళామంటే అది ఒక హాఫ్ డే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ దాన్ని తెచ్చుకోవడము, దాన్ని మళ్ళీ డాక్టర్కి చూపించడము, డాక్టర్కి మళ్ళీ చూపించాక డాక్టర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం, ఇదంతా ఒక ప్రాసెస్ అనిపిస్తుంది. కాబట్టే చాలామంది దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద డాక్టర్స్ అని చెప్పచ్చు. ఈ విషయాల్లో ఆల్రెడీ ఉన్న మెడిసిన్స్ ఏదో 1-2 పేర్లు ఉంటాయి కాబట్టి ఆ పేర్లు తీసుకొని వాటినే బేస్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నారు. సో ఇలా చేయకూడదు. ఇలా చేస్తే ఏంటంటే కొంత టైంకి నిరోధక ఈ సూపర్ బగ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది బాడీలోనే. అంటే రేపు నిజంగా ఆ మెడిసిన్ వేసుకున్నా కానీ ఆ ప్రాబ్లం తగ్గదు, ఆ డిసీజ్ తగ్గదు. సో దానికన్నా హై డోసు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో 2020-21లో యాంటీబయోటిక్స్ వినియోగంపై ప్రచురితమైన ప్రపంచ స్థాయి నివేదిక ప్రకారం 2010-20 మధ్య భారతీయుల్లో యాంటీబయాటిక్ తలసరి వినియోగం 30% పెరిగింది. సో అంటే ఇక్కడ పర్ హెడ్ కన్జప్షన్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మనం తీసుకుంటే పర్ హెడ్ 30% పెరిగిందనమాట. 30% ఇంక్రీజ్ అయింది. అయితే భారత్లో ఏటా రక్తంలో సెప్సిస్ వ్యాధితో సంభవిస్తున్న నవజాత శిశువుల మరణాల్లో 30% సూపర్ బగ్స్ కారణమవుతుందని శాస్త్రవేత్తలు. ఈవెన్ ద చిల్డ్రన్ ఆర్ బేబీస్ చనిపోవడంలో కూడా ఈ సూపర్ బగ్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఓకే, సో వాటికి కారణమవుతున్నాయి, మరణాలకు కారణమవుతున్నాయి. ఆరోగ్య పర్యాటకంపై ప్రభావం. సో ఇలా కనుక సూపర్ బగ్స్ ఇండియాలో బాగా పెరిగినాయి అనుకోండి, అప్పుడు ఆరోగ్య పర్యాటకంపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి మనకి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అవ్వచ్చు, లేకపోతే అరబ్ కంట్రీస్ అవ్వచ్చు. సో ఈ కంట్రీస్లో పోల్చుకుంటే మన దేశంలో వైద్య ఖర్చులు తక్కువ అని ఇండియాకు వస్తున్నారు.
సో ఇండియాకి వచ్చి ఇక్కడ ఆ ఎక్స్పెన్సెస్ అదంతా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నారు. అంటే ఇక్కడ హెల్త్ టూరిజం అనేది మనం చూస్తున్నాం అనమాట. అయితే ఈ హెల్త్ టూరిజానికి దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సూపర్ బగ్స్ కనుక బాగా పెరిగితే భయపడతారు రావడానికి ఇండియాకి. ఓకే, సో కోవిడ్ చికిత్సకు మన దేశంలో పెద్ద ఎత్తున యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ను వినియోగించినట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రచురించిన మానవాళి జీవనానికి విఘాతం కలిగించే 12 రకాల సూపర్ బగ్స్ బ్యాక్టీరియాలు ఇండియాలో విరివిగా మనుగడలో ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇదొకటి మనం బాగా తెలుసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ మనం ఏంటంటే కోవిడ్ చికిత్సలో యాంటీబయాటిక్స్ బాగా వాడాం. ఇది మాత్రం కాకుండా స్టెరాయిడ్స్ విపరీతంగా వాడడం జరిగింది. సో అయితే దీనివల్ల మనకి స్టెరాయిడ్స్ వల్ల బ్లాక్ ఫంగస్ కూడా రావడం చూసాం. ఓకే, అయితే ఇండియాలో ఏంటంటే 12 రకాల సూపర్ బగ్స్ బ్యాక్టీరియాలు ఇండియాలో విరివిగా మనుగడలో ఉన్నాయి. సో చూడండి, ఇంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ సూపర్ బగ్స్ మనం చూస్తున్నాం అన్నమాట. ఈ పరిణామాలన్నీ ఇప్పుడిప్పుడే వేళ్ళూనుకుంటున్న ఇండియా వైద్య పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూపర్ బగ్స్ నియంత్రణకు నూతన యాంటీబయోటిక్స్ ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నప్పటికీ 1990 నుంచి ఇప్పటి వరకు కొత్త యాంటీబయోటిక్ ఏది వాడుకలో రాలేదు. సో ఇది చూడండి, సూపర్ బగ్స్ నియంత్రించడానికి 1990 నుంచి వర్క్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా కొత్త యాంటీబయాటిక్స్ మార్కెట్లోకి రాలేదన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం మేరకు 252 యాంటీబయాటిక్స్ ప్రస్తుతం క్లినికల్ పరీక్షలు ముందిట దశలో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇవి చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏంటంటే 252 యాంటీబయాటిక్స్ ప్రస్తుతం క్లినికల్ పరీక్షలు ముందటి దశలోనే ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇంకా క్లినికల్ ట్రయల్స్లోనే ఉన్నాయి. ఇది ఇంకా దశల వారీగా ఉంటుందన్నమాట. ఇట్ విల్ టేక్ సమ్ టైం ఈ రీసెర్చ్ అంతా అవ్వడానికి. ప్రతి యాంటీబయాటిక్ పై పరిశోధనకు కనీసం 100 కోట్ల రూపాయలు పైచులకు ఆర్థిక వ్యయం అవుతున్నట్లు అంచనా. సూపర్ బగ్స్ను అదుపులో ఉంచాలంటే సాంక్రామిక వ్యాధులను అరికట్టడమే ఉత్తమమైన చర్యగా వైద్యులు భావిస్తున్నారు. ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వ్యాపించేవి ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలి. సో అలా అరికట్టగలిగితే ఖచ్చితంగా ఈ సూపర్ బగ్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అనివార్యమైనప్పుడే యాంటీబయాటిక్స్ ఔషధాలను వాడాలని వారు సూచిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది సొంత మెడికేషన్ తీసుకోమాకండి. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు జలుబు వచ్చినాక ఇమీడియట్గా డోంట్ గో ఫర్ యాంటీబయాటిక్ వెళ్ళమాకండి. కొంచెం టైం తీసుకోండి. ఓకే, సో మరీ సివియర్ అయితే దెన్ యూ కెన్ గో. అది కూడా ఏంటంటే మెడికల్ ప్రిస్క్రిప్షన్తో డాక్టర్ సూచనల మేరకు మాత్రమే వాడండి. ఈ అవగాహన మీకు తెలిసిన వాళ్ళకి కూడా కల్పించండి. సాధారణ ఫ్లూ వంటి వైరస్లు వ్యాధులకు యాంటీబయాటిక్స్ వినియోగం సరికాదు. ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ ఫ్లూ వంటి వైరస్లు, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ కోల్డ్కి యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించాలి. స్వల్పకాలంలో వ్యాధి నిర్ధారణ చేయగలిగే పరీక్షలపై పరిశోధనలు జరగాలి. విక్రయ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. అన్నిటికన్నా ఇది మెయిన్. ఉన్నాయి రూల్స్ ఉన్నాయి మనకి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి పర్ఫెక్ట్గా. సూపర్ బగ్స్ వల్ల పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని వైద్యులు, ప్రజలు యాంటీబయాటిక్స్ వినియోగంపై సమన్వయంతో వ్యవహరించాలి. సో ఒకటి ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి, అండ్ దాన్ని ప్రజల్లో కూడా అవగాహన కూడా పెంచాలన్నమాట. సో యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడద్దు, దీనివల్ల ఇది ప్రమాదం అనేది ప్రజల్లో తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళినప్పుడే కొత్త సవాళ్ళు ఏదైతే మనకు వస్తున్నాయో ఆ సవాళ్ళని కూడా ఎదుర్కొనేలాగా రీసెర్చ్
ఎక్కువ చేయగలిగేలా ఉండాలి. ఫాస్ట్గా రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్స్. ఓకే, సో ఇలాంటి అంశాల మీద మనకి మెయిన్స్లో అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటిని మీరు రాయొచ్చు. సో మిషన్ పాసిబుల్ ఐఏఎస్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే ఫర్ బోత్ ఏపీపీఎస్సి గ్రూప్ 1కి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి, బోత్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సికి డైలీ 2 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్. ఈ 2 క్వశ్చన్స్ మీరు మాకు రాసి పంపిస్తే మేము రివ్యూస్ చేస్తాము. రివ్యూస్ చేసి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారనేది మేము చూస్తాం అన్నమాట. సో తద్వారా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎలా చదివితే మీరు సక్సెస్ అవుతారు అనేది మీకు తెలుస్తుంది. సో ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండి. ఫీజు వచ్చి 2000 రూపీస్ ఫర్ 1 ఇయర్. అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు కనుక ఇది ఒక రెగ్యులర్ అలవాటు కనుక మార్చుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో కోర్స్ లింక్స్లు అండ్ అది మాత్రం కాకుండా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇది మాత్రమే కాకుండా టెలిగ్రామ్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని ఎన్రోల్ అవ్వండి. ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో రోజు 2 క్వశ్చన్స్ అనేవి మనం ఒక 2 గంటలు 3 గంటలు కేటాయిస్తే రాయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాస్ట్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారిపోతాయి. ఖచ్చితంగా నేను రాయగలను, ఈజీగా రాయగలను అనే స్టేజ్కి మీరు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ప్రోగ్రామ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీకోసం మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాము. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.